మీరు టీవీలో చూసుకుంటారు ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ హరికృష్ణ గారిది చూసారండి అందరూ చూసే ఉంటారు కొంతమంది చూడర్లేండి మనం ఈ మధ్యన ఆడవాళ్ళు అంటే చూడరు ఎలాగున్న సీరియల్స్ అబ్బాయిలు అంటారా ఈ మధ్యన ఇవేవో లేనిపోని ఆట అవన్నీ రియాలిటీ షోలు అని చెప్పేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు సో ఇలాంటివన్నీ ఎప్పుడు చూస్తారులేండి ఓకే సో ఇప్పుడైనా చూడండి ఓకే మీ ముందుకు వస్తున్నారండి హరికృష్ణ గారు థ్యాంక్ యూ అండి హలో హలో చెక్ 1 2 లైక్ పీపుల్ హలో చెక్ 1 2 3 1 2 1 2 చెక్ మరొకసారి ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతున్నా కూడా చప్పట్లు కొట్టాలా వద్దని ఆలోచిస్తున్న మీ అందరికీ అర్థం కదా చప్పట్లు ఎందుకు కొట్టాలా అనుకుంటున్నా ఈ లైన్ లో కూర్చున్న వాళ్ళందరికీ కొట్టండి మేడం చప్పట్లు కొట్టండి ఎందుకంటే ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం జరుగుతుంది మరి యువసేన లాంటి జాగృతి సేన వారందరూ చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించి మీ అందరినీ ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆనందోత్సాహాలతో మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేసే ఛాన్స్ ని మీకు కల్పించారు సో మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి ఒక్కసారి ఈ లైన్ వారు ఎవరన్నదండి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ అన్నారు మా వాళ్ళు నేను దాన్ని ఆర్గనైజ్ చేస్తాను జై బోలో గణేష్ మహారాజ్ కి చూసారండి వాళ్ళే ఎక్కువ మీరు అంటారా ట్రై చేశారా లేదా వద్దులేండి ఎందుకు సరే ఇందాక మిత్రుడు మోహన్ చెప్పారు వాయిస్ ద్వారా మ్యూజిక్ ని ప్రజెంట్ చేసే ఐటమ్స్ అని అది ఎవరికి అర్థం కాదండి చేసేంత వరకు పెర్ఫామ్ చేసేంత వరకు ఎవరికి అర్థం కాదు చేయబోతున్నాం అదేమిటంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నో వెనుక ఉన్నటువంటి సంగీత వాద్యాన్ని అందిస్తున్నటువంటి మిత్రులు వాళ్ళందరి కోసేపు ఖాళీగా కూర్చుంటారు వాళ్ళ నుంచి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి రిలీజ్ అయ్యే మ్యూజిక్ ని నా వాయిస్ ద్వారా ప్రజెంట్ చేసి ఒక సింగర్ పాట పాడుతుంటాడు దానికి సంబంధించిన మ్యూజిక్ మొత్తాన్ని నా యొక్క వాయిస్ ద్వారా ప్రజెంట్ చేయబోతున్నాడు దీన్ని మ్యూజిక్ ని అని ఒక సరికొత్త నేమ్ ని సృష్టించి మీ అందరి ఆశీర్వాదాలు వచ్చే ఒకే ఒక గంటలో 25 పాటలకి వాయిస్ ద్వారా మ్యూజిక్ ని ప్రజెంట్ చేసి ది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న తెలియచేయడానికి ఆనందపడుతూ మరి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే ఉద్దేశంగా ఒక ఐటమ్స్ ని ముందు పర్ఫామ్ చేయబోతున్నారు రెడీగా ఉన్నారా మీరు ఎప్పుడు రెడీగానే ఉంటారు ఎస్ స్టార్ట్ 1 2 3 వాయిస్ ద్వారా మ్యూజిక్ ప్రజెంట్ చేయడం అనేది మిమిక్రీ అంటే కేవలం వాయిసెస్ ని సౌండ్స్ మాత్రమే కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇమిటేట్ చేసే ప్రక్రియలో భాగంగా ఏటిని పర్ఫామ్ చేస్తున్నాడు ఇప్పటివరకు విన్నది మీరు ఏదో మ్యూజిక్ విన్నారు బట్ ఇప్పుడు కొన్ని సినిమాస్ నుంచి టైటిల్ మ్యూజిక్స్ ని తీసుకొని మీ ముందుకు రాబోతున్నాను నౌ వి ఆర్ ప్రెజెంటింగ్ ది టైటిల్ మ్యూజిక్ ఆఫ్ మ్యూజిక్రీ ముగులు దించగల ముగు సింగారమా ముగి నచ్చనిది ముగి నచ్చనిది ముగి నచ్చనిది
ఇప్పుడు అర్థమైందండి? అర్థమైందా? సరే అండి, ఇది మ్యూజిక్ ని ఇమిటేట్ చేసే ప్రక్రియ. అలా కాకుండా ఒక డిఫరెంట్ ఐటమ్ పర్ఫామ్ చేస్తున్నాను, అందరినీ కలిపి ఒకే ఒకసారి ఇమిటేట్ చేస్తున్నాను. అందరూ ఆడ మగ చిన్న పెద్ద ఏ ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరినీ ఒకేసారి ఇమిటేట్ చేస్తున్నానండి. అది ఎలాగంటే ప్రతి ఒక్కరు చిన్నగా ఉండగా పుట్టగానే ఎలా ఏడ్చుంటారు. ఇక్కడ ఆల్రెడీ ఏడుస్తున్నారండి. చిన్నప్పుడు పుట్టగానే ఎలా ఏడ్చుంటారు? ఏడుస్తారు సార్, అదంతా నవ్వుతారంట. ఏడవండి, అదేదో పిల్లర్లా అనిపించింది. మళ్ళీ రెండోసారి సర్లేండి. చిన్నపిల్లలు పుట్టగానే ఎలా ఏడుస్తారు? ఈ ఐటమ్ మేము తీసుకురాబోతున్నాను. ఒక పాప పుట్టింది, పుట్టగానే ఎలా ఏడుస్తుందంటే చప్పట్లు కొట్టి అలాగ ఏడుస్తూనే ఉంటుందండి. ఇది ఏడ్చే స్టైల్ అండి. అలా కాకుండా అదే చిన్నపిల్లలు నవ్వుతారు, నవ్విస్తారు కూడా. అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ అని పలికే తొలి పలుకులతో కలిపి నవ్వే నవ్వు ఎలా ఉంటుందంటే అసలు వినబడదండి. ఇంకింత పెద్ద పెద్ద బాక్సులు పెట్టి మైకుల్లో ప్రజెంట్ చేస్తాం కాబట్టి మీకు వినబడే అవకాశం కొంచెం ఉంది. ఒక చిన్న పాప నవ్వుతున్నప్పుడు అక్కడ వచ్చే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే పాప నవ్వుతుంది, సరే ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు సరే వద్దులేండి అవన్నీ ఎందుకని. ఒక పాప ఏడుస్తుంది, ఇంకో పాప నవ్వుతుంది. వీళ్ళ మధ్య కాంపిటీషన్ ఎలా జరుగుతుందంటే ఎలా ఉంటుందంటే ఒక చిన్న పాప ఏడుస్తుంది, ఏడ్చే పాప చూసి నవ్వే పాప నవ్వుతుంది, నవ్వే పాప చూసి ఏడ్చే పాప ఏడుస్తుంది.